పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుస్సాహసంలో మనకు ఏ ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు అని మన రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి దాడులన్నింటినీ కూడా మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధమే జరిగింది. నిన్న పాకిస్తాన్ యుద్ధానికే కాలు దూతుంది. మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే కేవలం 4 రోజులు మాత్రమే పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. 4 రోజులకు మించి పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం లేదు. వాళ్ళ ఆయుధాగారంలో ఎటువంటి తూటా కూడా ఉండే అవకాశం ఉండదు. మొత్తం ఖాళీ అయిపోతుంది పాకిస్తాన్కి. కానీ మనం మాత్రం పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులను చెరిపేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుంది. భారతదేశం మాత్రం మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడి చేస్తాం. కానీ పాకిస్తాన్ మన పౌరులను టార్గెట్ చేసింది, మన ఆర్మీని టార్గెట్ చేసింది. భారత భూభాగంలో పౌరుల ఆస్తులను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఏ ఒక్క పౌరుడికి కూడా ప్రాణ నష్టం కలగనివ్వలేదు మన త్రివిధ దళాలు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను మనం గాల్లోనే వాటిని పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మా సైనికులను పొట్టను పెట్టుకుంటున్నారు, మా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అని. కానీ ప్రపంచానికి తెలుసు మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాన్ని మాత్రమే పేల్చాం. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి పాకిస్తాన్ పాలకుల వరకు హాజరై వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు అంటేనే ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోయి పాకిస్తాన్ వైపు చూసింది. పాకిస్తాన్కి వాళ్ళ ప్రజల కంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ముఖ్యమని. వాళ్ళ ఉగ్రవాదులు చనిపోవడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశం చంపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ మన దేశంపైకి దాడులకు పాల్పడింది. సో భారతదేశం ఖచ్చితంగా ఇంతకు ఇంత పాకిస్తాన్కి సమాధానం చెబుతుంది అనే మొత్తం యావత్ సమాజం ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచం మనం అణిచేశాం. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ కొనసాగుతోంది. రాత్రంతా కూడా మనం బ్లాక్అవుట్కు పిలుపునిచ్చింది భారత ఆర్మీ. ఎక్కడా కూడా సరిహద్దు రాష్ట్రాల్లో పవర్ అనేది లేదు. ఎందుకంటే ఎక్కడైనా పవర్ ఉంటే, ఎక్కడైనా విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉంటే వాటిని శత్రు మూకలు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాత్రంతా కూడా చీకట్లోనే ఉన్నాయి. పెద్ద పెద్ద శబ్దాల మధ్య వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. కానీ భారత ఆర్మీ మాత్రం ఏ ఒక్క ఫైటర్ జెట్ని కూడా భారత భూభాగంపై దాడి చేయనివ్వలేదు. ఏ ఒక్క మిసైల్ని కూడా భారత భూభాగాన్ని తాకనివ్వలేదు. మనం కూల్చేస్తే పడినటువంటి డెబ్రీస్ని మనం తీసుకొచ్చాం. ఆ డెబ్రీస్ని తీసుకొచ్చి వాటిని పరిశోధిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆ డెబ్రీస్ పడ్డాయో, ఎక్కడెక్కడ ఆ పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ పడ్డాయో వాటిని తీసుకొచ్చి పరిశోధిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులను భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణినే ప్రదర్శిస్తూ ఉంది. క్షిపణులు ప్రయోగిస్తూ ఉంది, ఆత్మాహుతి దాడులు ప్రయోగిస్తూ ఉంది. వాళ్ళ ఫైటర్ జెట్లను కూడా మన దేశంపైకి ప్రయోగించింది. మనం సరిహద్దు రాష్ట్రాలను జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబుల పైకి వాటికి వదిలింది. గుజరాత్ను కూడా టార్గెట్ చేసింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లో ఉన్న పలు సైనిక కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. కానీ ఎక్కడా కూడా మన దేశ భూభాగంపై దాడిని మనం చేయనోలేదు. మన త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ ఆపరేషన్ ని సమీక్షించారు. ఆయన మొత్తం పూర్తి వివరాలను ప్రధాని మోదీకి కూడా వివరించారు. పాకిస్తాన్ మాత్రం 15 చోట్ల దాడులు చేయాలని ఎంచుకుంది. 35 నిమిషాలు అయితే మాత్రం ఆకాశంలో భీకర పోరే జరిగింది. పాకిస్తాన్ వైపు నుంచి మిసైల్స్, ఫైటర్ జెట్లు భారత భూభాగంపైకి దూసుకొస్తూ ఉంటే మన త్రివిధ దళాలు INS విక్రాంత్తో సహా మన త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ మిసైల్స్ను గాల్లోనే తిప్పికొట్టింది. గాల్లోనే వాటిని పేల్చివేసింది. 15 చోట్ల విధ్వంసానికి పాకిస్తాన్ ప్లాన్ చేసుకుంది. దీన్ని ముందుగానే మనం పసిగట్టాం. పాకిస్తాన్ కుయుక్తులను మనం ముందుగానే పసిగట్టాం. పూర్తి సమన్వయంతో మన త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ వ్యవస్థతో మనం పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాం, విజయవంతంగా అడ్డుకున్నాం. అంతేకాదు పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో మనం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ
కేవలం చైనా ఇచ్చినటువంటి సహకారంతోనే నమ్ముకుంది. కానీ ఇప్పుడు ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం న్యూట్రలైజ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా పనిచేసే అవకాశం లేదు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర 3 రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది, అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఈ రెండు కూడా మనం సొంతంగా నిర్మించుకున్నటువంటి, మనం సొంతంగా తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులను మన S-400 సుదర్శన చక్రం తిప్పికొట్టింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి వస్తున్న ఒక్క మిసైల్ను కూడా భారత భూభాగంపై సజీవంగా పడనివ్వలేదు, దాడికి అలౌ చేయలేదు, దాడి జరగనివ్వలేదు. రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు, మనకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు అని. కానీ మన ఆపరేషన్ సింధూర్ని చేస్తున్నప్పుడు మాత్రం పాకిస్తాన్ ప్రయోగించిన మోటార్ దాడుల్లో కాశ్మీర్లో ఆ రోజు కొంత ప్రాణ నష్టం జరిగింది. కానీ నిన్న ఈ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మొదటి బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి బాక్స్లో F-16 విమానాన్ని మనం కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు అవి చూడండి. ఒకసారి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారా? ఆకాశం వైపు అక్కడ మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉంటే F-16ని మనం కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు. అదిగో F-16. ఆ F-16ని మనం ఎలా కూల్చామో ఆ దృశ్యాలను మనం చాలా క్లియర్గా చూడొచ్చు. F-16 కూలిపోతూ ఉంది. ఆ కూలిపోయిన F-16లోని జైసల్మేర్లో, రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ F-16ని మనం కూల్చివేశాం. ఆ పైలట్ను కూడా మనం సజీవంగా పట్టుకున్నాం. F-16 నడుపుతున్న పైలట్ ఇప్పుడు మనకి సజీవంగా దొరకడంతో పాకిస్తాన్ కుయుక్తులు ఏంటి అనే వివరాలు మనకి తెలియబోతున్నాయి. మనం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను అణిచివేస్తే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం మన పౌరులపై దాడులకు పాల్పడుతుంది, మన సైనికులపై దాడులకు పాల్పడుతుంది. ఇదిగో మీరు RTV స్క్రీన్ పైన చూడండి, భారత్కి పట్టుబడ్డ పాకిస్తాన్ సైనికుల్ని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. గుర్తుందిగా ఇంతకుముందు అభినందన్ వర్ధమాన్ కూడా పాకిస్తాన్కి మన ఫైటర్ జెట్ని కూల్చి వాళ్ళు పట్టుకున్నారు. మనం చాలా ధైర్య సాహసాల్ని చూపించాం. ఎక్కడా కూడా ఇంత భయాన్ని వ్యక్తం చేయలేదు. చావుకైనా తెగించి ధైర్య సాహసాలతో మనం ఉన్నాం. ఆ రోజు మనం సవాలు కూడా విసిరాం, అభినందన వర్ధమాన్ని పంపించకపోతే పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. మన అభినందన వర్ధమాన్ని సురక్షితంగానే తీసుకొచ్చాం. అప్పటి సంఘటన గుర్తుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం భయపడుతోంది. ఎందుకు అంటే పాకిస్తాన్ పైలట్ ఇప్పుడు ఏ సమాచారాన్ని భారతదేశానికి అందిస్తాడోనని. నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కూడా ఒక్కటే. అందుకే మనం ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యానికి కోపం వస్తుంది. పాకిస్తాన్ సైనికులే భారతదేశానికి వచ్చి ఉగ్ర దాడులు చేస్తుంటుంటారు. మన పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాది కూడా పాకిస్తాన్ పారా మిలిటరీలో పనిచేసి వచ్చినటువంటి ఉగ్రవాదే. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ మిలిటరీకి తేడా లేదు. పాకిస్తాన్ మిలిటరీనే ఉగ్రవాదుల రూపంలో భారతదేశానికి వస్తుంది, దాడులు చేస్తుంది. పాకిస్తాన్లో పుట్టి పెరిగినటువంటి ఉగ్రవాదులే పాకిస్తాన్ మిలిటరీలో పనిచేస్తారు. పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒకటే. అందుకే ఇప్పుడు ఈ పైలట్ పట్టుబడిన తర్వాత ఈ పైలట్ నుంచి భారతదేశానికి ఎటువంటి కీలక సమాచారం లభిస్తుందో, పాకిస్తాన్కి సంబంధించిన ఎటువంటి కుయుక్తులను ఈ పైలట్ వెల్లడిస్తాడోననే భయం ఇప్పుడు పాకిస్తాన్ని వెంటాడుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ప్రస్తుత పరిస్థితి ఏంటి? సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిన్న మనం పూర్తిగా సమర్థవంతంగా పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాం. అంతేకాదు పాకిస్తాన్ పైలట్ని ఇప్పుడు మనం సజీవంగా పట్టుకున్నాం. పైలట్ నుంచి వస్తున్నటువంటి కీలక సమాచారం ఏంటి? ఆ కుయుక్తులకు సంబంధించిన సమాచారం ఏదైనా దొరికినట్టుగా తెలుస్తోందా? ఎగ్జాక్ట్లీ. ఒకవైపు నుంచి బలూచిస్తాన్, ఒకవైపు నుంచి ఆర్మీ, ఒకవైపు నుంచి పాకిస్తాన్ నుంచి తాలిబాన్లు, ఇంకోటి వైపు నుంచి అటాక్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న భారత్ ఉగ్ర రూపం చూపించింది. ఒక్కసారిగా నిన్న దాడి కంటే ముందు 6 గంటల వ్యవధిలో అజిత్ దోబాల్ 3 సార్లు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సో ఆ సమయంలోనే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేశాము. సో పాకిస్తాన్ భూభాగంలోకి మన ఎయిర్ స్ట్రైక్ వెళ్లి దాడులు చేస్తున్నా కనీసం పసిగట్టలేనటువంటి అత్యంత దారుణమైనటువంటి స్థితిలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ ఉన్నటువంటి ఆర్మీ ఉన్నటువంటి సిచ్యువేషన్. వారి గగనతలంలో మన విమానాలు ఎగురుతున్నా, పోయి దాడి చేస్తున్నా కనీసం సమాచారం కూడా పాకిస్తాన్ కు లేకపోవడం, అంటే వారి దగ్గర ఎలాంటి వ్యవస్థ ఉందో చూసాం. గతంలోనే ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ డిఫెన్స్ వ్యవస్థ అంతా కూడా
చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది వారి గగనతలానికి సంబంధించినటువంటి అంశాల్లో. అయినా కూడా పసిగట్టలేకపోయి వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చైనా తయారు చేసినటువంటి కేవలం మొత్తం యుద్ధంపై యుద్ధ వాటిపైనే ఆయుధ వ్యవస్థలపైనే ఆధారపడి ఉంది పాకిస్తాన్. తరచూ దీనికి సంబంధించినటువంటి ఎన్నోసార్లు రిపేర్ అయ్యాయి, దానికి సంబంధించి దాన్ని పసిగట్టలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్. మొత్తానికి చివరగా పాకిస్తాన్ పైన ప్రళయ భీకరంగా భారత్ చాలా భయంకరంగా దాడి చేసినటువంటి సిచ్యువేషన్. రాత్రంతా వైమానిక దాడులు చేశాయి. ఎందుకంటే పాకిస్తాన్ పదే పదే కవింపు చర్యలకు పాల్గొనడము, డ్రోన్ల ద్వారా అటాక్ చేసే ప్రయత్నం చేయడం, జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతో దాడి చేయడంతో ఇక ఆగేది లేదు అన్నట్టుగా భారత్ ఒక్కసారిగా నిప్పుల వర్షం కురిపించింది. రాత్రంతా వారికి శతఘ్నులు, యుద్ధ విమానాలు, జలాంతర్గాముల నుంచి ఇలా అనేక రకాల నుంచి ఐఎన్ఎస్ యుద్ధ నౌక నుంచి కంటిన్యూగా అటాక్ జరగడంతో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. గగనతలంలో వీళ్ళంతా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ మొదటి నుంచి మేము భారత్ చేసేటువంటి దాడులను ఎదుర్కొంటాం, ప్రతి దాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి గాంభీర్యాలు పలికింది. మనం చూసాం గతంలోనే HQ-9P, HQ-16 ఇలా గగనతలంలో మాకు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, భారత్ మేము ఏం చేసినా కూడా అడ్డుకుంటామన్నాం. కానీ భారత్ వాటి అన్నిటినీ HQ-9P, HQ-16 కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలన్నింటినీ కూడా భారత్ ఒక్కసారిగా కుప్పకూల్చినటువంటి పరిస్థితి. రాత్రి లాహోర్, సియాల్కోట్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ కూడా రాత్రి భారత వైమానిక దళం ధ్వంసం చేసింది, అటాక్ చేసింది. వాడు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ తేలిపోయింది. రాత్రి మనం చేసినటువంటి అటాక్ తో చేష్టలు ఉడుగుతూ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ఆహాకారాలు పెట్టుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఎన్ని మిజైల్ వ్యవస్థ, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మిజైల్ వ్యవస్థని కూడా భారత్ అటాక్ చేసింది అనేక రకాలుగా కూడా. సో ఇదంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యం, పాకిస్తాన్ చేసిందంతా కూడా కేవలం మొన్నటిదాకా ప్రకటనలు మాత్రమే అనేటువంటిది రాత్రి చేసినటువంటి అటాక్తో తేలిపోయింది. పాకిస్తాన్ అనుకుంటుంది, పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచానికి మరోసారి అసత్యాలు చెప్తూ ఉంది. సరిహద్దుల్లోని సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు. మనం ఇంతవరకు ఇది కూడా నిజానికి తప్పే. మనం ఇంతవరకు చెప్పింది, చేసి చూపించింది కూడా మేము పాకిస్తాన్ సైనికులను కానీ పాకిస్తాన్ ప్రజలను కానీ టార్గెట్ చేయలేదు, కానీ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులను మాత్రం టార్గెట్ చేస్తామని. మా దేశ ఆడబడుచుల మంగళసూత్రాలు తెంపాలి అనుకున్న వాళ్లను ఖచ్చితంగా గాల్లో కలిపేస్తామని మనం ప్రతిజ్ఞ చేశాం. ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశాం. ఆపరేషన్ సింధూర్లో కేవలం పాకిస్తాన్ ఉగ్రవాదులను మాత్రమే మనం టార్గెట్ చేశాం. మన దేశ రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు, మన సైన్యం కూడా వెల్లడించింది, ఎక్కడ పాకిస్తాన్ సైనికులకు కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ నష్టాలు చేయలేదు అని. కేవలం మనం చేసిన దాడిలో చచ్చిపోయింది పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్పింది అంటే మేము భారత సైనికులపై దాడి చేశాం, భారత సైన్యానికి సంబంధించి పోస్టులను మేము వాటిపై దాడి చేశామని చెప్తోంది, సైనిక పోస్టులపై దాడి చేశామని చెప్తోంది. అంటే పాకిస్తానే చెప్తోంది భారత భూభాగంపై సైనిక పోస్టులపై దాడి చేశామని. ఇప్పటికే ప్రపంచానికి అర్థమైపోయింది పాకిస్తాన్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఆర్మీ హాజరైంది. మనం పాకిస్తాన్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా చెబుతూ ఉన్నాడు. న్యూస్ ఛానల్స్కి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, పాకిస్తాన్ ప్రజలకు చెబుతున్నాడు 40 నుంచి 50 మంది భారత సైనికులను హతం చేశామని చెప్తూ ఉన్నాడు. కానీ పాకిస్తాన్కి ఇప్పటికే అర్థమైంది, అంటే పాకిస్తాన్ నిజానికి మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే. భారతదేశం పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలను టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఎందుకు భారతదేశంలో ఉన్న సైనిక స్థావరాలను ఎందుకు టార్గెట్ చేయాలి అని అనుకుంటోంది అనే క్వశ్చన్కి ఇప్పుడు పాకిస్తాన్ సమాధానం చెప్పాలి. నిజానికి పాకిస్తాన్ ఈ విషయంలో అబద్ధం చెప్పింది. మన సైనికులు ఎవ్వరూ కూడా ఎటువంటి అపాయంలోనూ పడలేదు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఒక్క మిసైల్ కూడా భారత భూభాగాన్ని లైవ్గా తాకలేదు. అన్నిటినీ కూడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ త్రివిధ దళాలు సమన్వయంతో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ అన్నిటినీ కూడా మనం గాల్లోనే పేల్చేశాం. ఒక్క మిసైల్ కూడా భారత భూభాగంలో పడనివ్వలేదు.
ఒక్క పౌరుని ఇంటిని కూడా మనం పాకిస్తాన్ టార్గెట్లో కోల్పోయే అవకాశాన్ని కల్పించలేదు. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు, ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మొత్తం డ్రోన్లను, మొత్తం మిసైల్స్ అన్నింటినీ కూడా మనం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో చిన్నాభిన్నం చేశాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ కూడా ఉన్నారు ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయని. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్ అయితే సుమారు 60% కరాచీ ఎయిర్పోర్ట్ ని మనం ధ్వంసం చేశాం. ఇస్లామాబాద్ లో మనం దాడులు చేశాం, సియాల్కోట్ లో మనం దాడులు చేశాం, లాహోర్ లో మనం దాడులు చేశాం. మనం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భూభాగంపై వెళ్ళి మరీ కేవలం ఉగ్రవాదులను మాత్రమే మన హతం చేసి వస్తే ఈ పాకిస్తాన్ నేతలు అంటూ ఉన్నారు మేము భారతదేశంలో భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని అసత్యాలు చెప్తున్నారు. పాకిస్తాన్కి 1947 నుంచి అసత్యాలు చెప్పడం ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు అసత్యాలు చెప్పడం బాగా అలవాటు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. జైసల్మేర్ లో పాకిస్తాన్ F-16 విమానంతో, ఫైటర్ జెట్ తో దాడికి పాల్పడే ప్రయత్నం చేసింది. మనం రాజస్థాన్ లోని జైసల్మేర్ లో పాకిస్తాన్ ఫైటర్ జెట్ విమానాన్ని, F-16 విమానాన్ని కూల్చివేశాం. అదిగో జైసల్మేర్ మ్యాప్ లో చూడండి ఒకసారి. జైసల్మేర్ లో మనం ఆ పైలట్ ని ప్రాణాలతో మనం పట్టుకున్నాం. కేవలం మనం ప్రాణాలతో పట్టుకున్నది మన భూభాగం పైన పాకిస్తాన్కి సంబంధించి ప్రాణాలతో అడుగుపెట్టింది ఈ పైలట్ మాత్రమే. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్ ని మన భూభాగంపై పడనివ్వలేదు, గాల్లోనే పేల్చేశాం. వాటి తుక్కు డెబ్రిస్ మాత్రం అక్కడక్కడ పడ్డాయి. ఆ శిథిలాలను కూడా భారత ఆర్మీ తీసుకొచ్చి ఇప్పుడు పరిశోధిస్తుంది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆత్మాహుతి డ్రోన్లను మనం గాల్లోనే పేల్చేశాం. వాటిని మన భూభాగం పైన, పాకిస్తాన్ అనుకున్నటువంటి లక్ష్యాల పైన పడనివ్వలేదు. మనం వాటిని గాల్లోనే నిర్వీర్యం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ పైలట్ మన దగ్గర సజీవంగా ఉన్నాడు. పాకిస్తాన్ పైలట్ భారత ఆర్మీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న భయం అదే. పాకిస్తాన్ పంపించిన ఈ పైలట్ నిజానికి ఒక విషయం గుర్తు చేసుకోండి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యానికి తేడా లేదు కదా. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది. ఈ పైలట్ ఇప్పుడు భారతదేశానికి ఏ సమాచారాన్ని అందిస్తాడు, వాళ్ళ ఉగ్రమూకలకు సంబంధించి ఏ సమాచారాన్ని అందిస్తాడు, వాళ్ళ కుయుక్తులకు సంబంధించి ఏ సమాచారాన్ని అందిస్తాడు, వాళ్ళు భారతదేశంపై, మనం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేస్తే వాళ్ళు భారతదేశంపై, భారత సార్వభౌమత్వంపై ఎందుకు దాడి చేయాలనుకుంటూ ఉన్నారు అనే వివరాల గురించి ఈ పైలట్ ఏం చెప్తాడు అని ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు చెప్తూ ఉంది మేము భారతదేశానికి చెందిన యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రపంచానికి చెబుతుంది. పాకిస్తాన్ అసత్యాలను చెబుతుంది.